ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి గంగవదిన నన్ను చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంది. రుద్ర అన్నయ్య, నా చెల్లెలి బాధ్యత నీదే అని ఒక్క మాట అన్నందుకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తన పనులు చూసుకుంటూనే నా అవసరాలు చూసుకునేది. మీరంతా టైం దొరికినప్పుడల్లా వచ్చి పలకరించి 4 మాటలు మాట్లాడి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ అన్నయ్య మాత్రం నాకు ఎలాంటి ఆలోచనలు భయాలు రాకూడదని నాకు ధైర్యం చెప్తూ నేను రిలీఫ్ ఫీల్ అయ్యేలా చేసేవాడు. చాలాసార్లు నిద్ర పట్టకుండా తిరుగుతుంటే గంగోదిన నా కాళ్ళొత్తి నన్ను నిద్రపుచ్చేది. ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉన్నా కూడా గంగవదినే నాకు అమ్మయ్యింది. అందుకే తన చేతుల మీదగానే అన్నయ్య ఆశీర్వాదంతోనే నా సీమంతం జరగాలి. అన్నయ్య, నువ్వు వదిన బాక్సింగ్ ప్రాక్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నయ్య. తన మ్యాచ్ అయ్యాకే నా సీమంతం. నా సీమంతం రుద్రాన్నయ్య గంగోదిన చేతుల మీదుగా జరగాలి. అందుకే గంగోదిన మ్యాచ్ అయిపోయాకే నా సీమంతం. రేపు నా బిడ్డ పుట్టాక మీ అత్తయ్య బాక్సింగ్ ఛాంపియన్ నా సీమంతం చేసింది అని నేను చెప్పుకోవాలి కదా మరి. ఏడుతున్నావేటే? అక్కడ ప్రీతి నీ గురించి చాలా గొప్పగా చెప్పినది కదే, దానికి ఆనందపడాలి కానీ ఎవరైనా ఏడుతారేటి ఇలాగా? అది ఆనందమే రంగా. సంతోషం అప్పుడప్పుడు కన్నీళ్ల రూపంలో అలా బయటకొస్తుంది. నా మాటకి విలువిచ్చి ప్రీతిని కంటికి రెప్పలా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గంగా. నిన్నెప్పుడూ నేను ఏదో ఒకటంటూ ఏడిపిస్తూ ఉంటాను, నిన్నొక తింగర్ దానిలాగే చూస్తాను. కానీ నువ్వు వయసుకు మించిన పెద్దరికాన్ని చూపించావు. ఇంట్లో వాళ్ళంతా నిన్నెందుకు ఇష్టపడతారో నాకిప్పుడు అర్థమైంది. నీకు కూడా మా చెల్లెంటి సాన్ ఇట్టం కదా బా, అది కూడా చెప్పేసి చెప్తాను గాని నువ్వు కిచెన్ లోకి వెళ్ళి. నాన్న ఇక్కడ ఉన్నాను బావా, నాకు అర్థమైపోయినది మీ ఇద్దరి మధ్య పానకంలో పుడకలాగా నానెందుకు నేను వెళ్ళిపోతా. రంగా చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు, కొంచెం తగ్గించు. ఇట్రా చెప్తా. కిచెన్ లోకి వెళ్ళి వెళ్ళు బా. ఎలా చెప్పించే. మా అన్నయ్యని ఎందుకు పంపించారు సార్? చెప్తాను గాని ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు సార్? అరే చెప్తానంటున్నాను కదా, మూసుకో.
వదలనిత తోడవు రోజంతా వెలుగులిడు నీడవు దారైన చేతి గీత ఒక శాంత తీరం తెలిపని అనురాగం ఎరుపుల కలవేలా లవ్ యూ గంగా. ఐ లవ్ యూ టూ సార్. బా బా ఇదిగో నువ్వు చెప్పింది రెడీ. ఉప్పు మిరపకాయలు అలాగా ఏంటి సార్ ఇది? నీకు దిష్టి తీయడానికి. హ? సార్ మీరు నాకు దిష్టి తీయడం ఏంటి సార్? నేను ఇదివరకు ఎప్పుడు బాక్సింగ్ మ్యాచ్కి వెళ్ళినా పెద్దమ్మ ఇలాగే దిష్టి తీసి పంపించేది. అందుకే ఇప్పుడు నేను నీకు తీస్తున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, బాబా! ఈ దిష్టి. ఆ ఇసుక కొంటతోనే ఈరు బెదరది కూడా యాడ్ చేయి. సరే, వీరు దిష్టి, ఇషిక దిష్టి, మీ అన్నయ్య దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతూ అనుమ్మే. బా ఆదిష్ట ఇదిగో తీసుకెళ్ళి బయటపడే. బా ఏదో చెప్తూనే ఉంటాడు మీ అన్నయ్య. థ్యాంక్స్ సార్. మీ వల్ల నాకు మంచి కుటుంబం దొరికింది. అందరి ఆప్యాయత, అనురాగాలు దొరికాయి. ఇంతకంటే అదృష్టం ఇంకెవరికి ఉంటుంది? నువ్వు ఈ మ్యాచ్ గెలిచావనుకో, ఈ ఇంట్లో ప్రేమానురాగాలు నీకు ఇంకా ఎక్కువ అవుతాయి. అంతేకాదు, ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టావని పెద్దమ్మ నిన్ను ఇష్టపడ్డం మొదలు పెడుతుంది. ఆడపిల్ల ఒంటింటికే పరిమితం అనుకునే వాళ్ళ నోళ్లు మూత పడతాయి. నువ్వు గెలిస్తే అది నీ ఒక్కదాని గెలిపే కాదు, ప్రతి ఆడపిల్లకి అదొక ఆదర్శం అవుతుంది. నిన్ను చులకనగా చూసిన వాళ్లే గౌరవిస్తారు. నీ గెలుపును చూసి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే ఆ విజయంలో నా జయాన్ని చూసుకోవాలి. మీ ఆశయాన్ని గెలిపించడమే నా సంకల్పం సార్. గెలుస్తాను. మీకోసం, మీ ఆశయం కోసం తప్పకుండా గెలుస్తాను. థ్యాంక్ యూ గంగా. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ అప్. ప్రీతి, ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశానండి? అత్తయ్య గారు నీ సీమంతం జరిపిస్తానన్నారు. నేను ఏర్పాట్లు చేస్తానని కూడా చెప్పాను. కానీ నువ్వు సీమంతం వద్దని చెప్పేశావు. అందులో తప్పేముందండి? అలా అంటావేంటి వదినా? అందరి ముందు బ్రో మాటని కాదన్నాం, తనని అవమానించినట్టు అవుతుంది కదా. పైగా అత్తయ్య మాటని కూడా కాదన్నాం. అయినా ఆ గంగని అమ్మతో కంపేర్ చేయడం ఏంటి వదినా? ఇషిక, నీకు ఇదివరకే చెప్పాను మా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని. గంగోదిన నాకెంత చేసిందో నాకు తెలుసు. నువ్వు ఏ రోజైనా నా కోసం ఒక గ్లాస్ జ్యూస్ తీసుకొచ్చావా? కానీ గంగోదిన నా గదికే భోజనం తీసుకొచ్చి పెట్టేది. అసలు నా గురించే పట్టించుకొని నువ్వు సీమంతమనగానే అన్ని దగ్గరుండి చూసుకుంటాను అంటే నేను ఎక్సైట్ అయిపోతానా? ఎవరికి ఎంత విలువివ్వాలో నాకు తెలుసు. నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. ఐమ్ సారీ బ్రో, ఇంకెప్పుడు మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను. ఇషిక, ప్రీతి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇషిక హర్ట్ అయ్యేలా మాట్లాడా? తను మాట్లాడింది మాత్రం కరెక్ట్గా ఉందా అండి? రుద్రాన్నయ్యని కానీ గంగోదినని కానీ ఎవరైనా ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను. మిమ్మల్ని అయినా సరే బేర్ చేయను. ఆర్ యు మ్యాడ్? ఇషిక నాకెంత సపోర్ట్ చేస్తుందో నీకు తెలుసా? బిజినెస్లో మంచి ఐడియాస్ ఇస్తుంది. ఈ ఇంట్లో నా మంచి కోరుకునే పర్సన్ తను.
సొంత అన్నయ్య కంటే ఎక్కువగా ఫీల్ అవుతుంది. మీకు ఇష్క ఎంత సపోర్ట్ చేస్తుందో నాకు బాగా తెలుసులేండి. మీ ఇద్దరు ఈ కుటుంబానికి చాలా మంచి చేయాలనుకుంటున్నారు, కానీ అందులో స్వార్థం కూడా ఉంది. ప్రీతి ఏంటి నన్నే అపోజ్ చేస్తూ మాట్లాడుతుంది? నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? అది కాదు ప్రీతి, నా భార్యకు సీమంతం జరిగితే చూసుకోవాలని భర్తగా నాకు ఆశ ఉండదా? సీమంతం జరిగితే నీకు మన బిడ్డకు ఆశీర్వాదాలు లభిస్తాయి. అందుకే జరిపించుకోమంటున్నాను. నా సీమంతం జరుగుతుంది. రుద్ర అన్నయ్య గంగవదినల చేతుల మీదుగా జరుగుతుంది. అది కూడా గంగవదిన మ్యాచ్ అయిపోయాక తన చేతుల మీదుగానే నా సీమంతం జరుగుతుంది. ఇంకా ఈ విషయం గురించి వదిలేసేయండి. అన్నయ్య అన్నయ్య అంటూ మురిసిపోతున్నావు కదా, ఏదో ఒకరోజు మీ అన్నయ్య వల్ల కోలుకోలేని దెబ్బతింటావు. అప్పుడు నీకు నా విలువ తెలుస్తుంది. అమ్మా ప్రీతి, ఆ? నానా పర్లేదు కూర్చో. ఐఎమ్ సారీ అమ్మా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నానా? అమ్మా నాన్న మేమిద్దరం ఉన్నా కూడా నిన్ను మీ అన్నా వదిలిన కంటే బాగా చూసుకోలేకపోయావమ్మా. అలాంటిది ఏం లేదు నాన్నా. నన్ను చెప్పని అమ్మా, నువ్వు గంగా రుద్రుల విషయంలో చాలా గొప్పగా ఆలోచించావు. నీ నిర్ణయం 100% కరెక్ట్. నువ్వు కోరుకున్నట్టుగానే గంగ మ్యాచ్ గెలిచిన తర్వాతే నీ సీమంతం జరుగుతుంది. సరేనా? సరే నాన్నా. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేసావనుకో. నన్ను కొట్టడమే కాకుండా నాకే వార్నింగ్ ఇస్తాడా? ఆ రుద్రని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. నువ్వు ఊరుకోరా బాబు. ఆ రుద్ర కొట్టిన దెబ్బలకి ఇంకా నొప్పులు తగ్గలేదు. ఆ రుద్రజోలికి వెళ్ళకరా. షటప్! ఆ రుద్రని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. రేపు ఉమెన్ బాక్సింగ్ కాంపిటీషన్కి సెలక్షన్ జరగబోతున్నాయి కదా, అందులో ఆ గంగ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఆ గంగని ఎలాగైనా ఓడిపోయేలా చేసి ఆ రుద్ర అవమానంతో తల దించుకునేలా చేస్తా. గుడ్ ఐడియా రా. సెలక్షన్స్ మీ గురుగారే కదా చేసేది. ఆయన్ని సెలెక్ట్ చేద్దని చెప్పు. అలా చెప్తే నన్ను ఫస్ట్ అకాడమీ నుంచి గెంటేస్తాడు. ఆయన చాలా స్ట్రిక్ట్. ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాడు. ఆ గంగ బాగా ఆడితే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాడు. మరేం చేస్తావురా? అటు చూడండి. ఎవర్రా అమ్మాయి? తను రీతు సింగ్, నార్త్ ఇండియాలోనే బెస్ట్ ఫీమేల్ బాక్సర్. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆ గంగని ఓడించడానికి పిలిపించాను. ఈ దెబ్బతో గంగ జీవితంలో బాక్సింగ్ జోలికి రాదు. భార్య ఓడిపోయిందనే అవమానంతో రుద్ర తలెత్తుకు తిరగలేడు. ఆ గంగతో కంపేర్ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడిన ఆ విశ్వనాథ్ కూడా నా వాల్యూ గుర్తొస్తుంది. ఒకే దెబ్బకి 3 పిట్టలు. వాళ్ళకి ఈ ధీరజ్ అంటే ఏంటో తెలిసొస్తుంది.
లచ్చి ఏంటి అమ్మగారు ఇవాళ చాలాసేపటి నుంచి పూజ చేస్తున్నారు? ఇవాళ గంగ బాక్సింగ్ ఆట సెలక్షన్స్కి వెళ్తుంది కదా, అందుకే అమ్మగారు పూజ చేస్తున్నారు. ఓ అవునా? ఇంట్లో పూజే కాదయ్యా, గుళ్ళో అర్చన అభిషేకాలు కూడా జరిపించమన్నారు. అమ్మగారి పూజల ఫలితం వల్ల గంగా ఆటలో సెలెక్ట్ అయ్యి గెలిస్తే చాలే, అయ్యగారికి కూడా బుద్ధి వస్తుంది. హలో, యా, ఐ విల్ బి లేట్ బై జస్ట్ హాఫ్ అన్ అవర్. ఓకే, ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అయ్యగారు వస్తున్నారు. హారతి తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. సుధా, ఏమిటి ఇవాళ ఏదో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నావు? మీరు ఇవాళ జడ్జిగా సెలక్షన్స్కి వెళ్తున్నారు కదండి, మీకంతా మంచి జరగాలని. కమాన్ సుధా, నేను ఇలా జడ్జిగా సెలక్షన్స్కి వెళ్ళటం ఇవాళ కొత్త ఏం కాదుగా. ఈ పూజలు ఎవరి కోసమో నన్ను చెప్పమంటావా? గంగ బాక్సింగ్ కాంపిటీషన్కి సెలెక్ట్ అవ్వాలని, గెలవాలని. ఐఎమ్ రైట్? సరే, మీరన్నదే నిజం. తను గెలవాలని కోరుకోవడం తప్పేం కాదు కదండి. తన స్థానంలో మన అమ్మాయి ఉండుంటే నేను కూడా ఇలాగే తన కోసం పూజలు చేసుండేదాన్ని కదా. సుధా, ఈ కూతురు సెంటిమెంట్తోనే ఆ గంగ నిన్ను బుట్టలో వేసుకుంటోంది. అయినా నువ్విలా పూజలు పునస్కారాలు చేయటంతో తను గెలుస్తుందనుకుంటున్నావా? బాక్సింగ్ బరిలో తన సత్తా చాటుకోవాలి. షీ నీడ్ టు ప్రూవ్ హర్ టాలెంట్ అండ్ స్టామినా. ఆ టాలెంట్, స్టామినా, స్ట్రాటజీ అన్నీ గంగకి పుష్కలంగా ఉన్నాయండి. తనెవరనుకున్నారు? ద గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్రప్రతాప్ భార్య. నా అల్లుడు తనకి బెస్ట్ ట్రైనింగే ఇస్తాడు. తను కూడా చాలా కష్టపడుతోంది, అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. కాకపోతే మీరు తన పట్ల కోపంతోనూ, తను మా అన్నయ్య కోడలన్న ద్వేషంతోనూ ఉండకూడదు. మీరు తన్ని అందరి క్యాండిడేట్స్ లానే చూడాలి, జెన్యూన్గా సెలెక్ట్ చేయాలి. జెన్యూనిటీ గురించి నాకు చెప్తున్నావా సుధా? నేను నా వృత్తిని, నమ్మిన ఆటని ఎంతో గౌరవిస్తాను. అక్కడ నేను ఒట్టి విశ్వనాథనే కాదు, జడ్జి విశ్వనాథనే. గంగ ఆటలో అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అనిపిస్తేనే సెలెక్ట్ చేస్తాను. కానీ నీ నమ్మకం నిలబెడుతుందన్న హోప్ మాత్రం పెట్టుకోవద్దు. పైరాజు సార్, వెళ్ళి కార్తీ. అలాగే సార్. ఆగాగాగు, వెళ్ళి నువ్వు కూడా దేవుడికి దండం పెట్టుకురా. నీ కూతురు గెలవాలనే ఆరాటం, నెగ్గాలనే పంతం నీకు ఉంటాయి కదా. అక్కర్లేదు సార్, ఇంతమంది ఆశీర్వాదాలు మా గంగకు ఉన్నాయి సార్. మా గంగ తన శక్తిని నమ్ముకుంది సార్. తను ఖచ్చితంగా గెలుస్తుంది సార్. రండి సార్, వెళదాం. ఏమిటో వీళ్ళందరికీ అంత కాన్ఫిడెన్స్. లెట్స్ సీ. నేను వెళ్ళొస్తా. మా గంగ ఆటలో ఎలాంటి ఆటంకం లేకుండా గెలవాలి స్వామి.
గంగకి ఆటలో గెలిచే ధైర్యాన్ని శక్తిని ఇవ్వు స్వామి. దేవుడా, నేను ఎలాగైనా మ్యాట్రిక్ సెలెక్టింగ్ అవ్వాలి. సార్ ఆశయాన్ని గెలిపించాలి. నాకు ఆ శక్తిని ధైర్యాన్ని నువ్వే ఇవ్వాలి స్వామి. ముఖ్యంగా హిట్లర్కి నా మీద కోపం ఉండకూడదు. ప్లీజ్ స్వామి, ప్లీజ్లు. గంగా గంగా రెడీయా? ఏంటి టెన్షన్ పడుతున్నావా? నాకా? లేదు సార్, మీరుండగా నాకెందుకు టెన్షన్? అంటే సార్ అది కొంచెం టెన్షనింగ్గానే ఉంది. రిలాక్స్ గంగా, ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఎన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చే రోజు. నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ముఖ్యంగా చాలా ఫోకస్డ్గా ఉండాలి. నీ మీద నీకున్న నమ్మకమే నీ నిజమైన బలం. గాట్ ఇట్? గంగని బాక్సింగ్ సెలక్షన్స్కి తీసుకెళ్తున్నాను. తనకి మీ ఆశీర్వాదం కావాలి. కుటుంబ గౌరవం నిలబెట్టే పనులకి నేనెప్పుడూ అడ్డు చెప్పను. దగ్గరే ఉండి తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకో రుద్ర. అలాగే పెద్దమ్మా. శకుంతల, నువ్వెదుర్రా. గంగని బాక్సింగ్ సెలక్షన్స్కి తీసుకెళ్తున్నాను. తనకి మీ ఆశీర్వాదం కావాలి. కుటుంబ గౌరవం నిలబెట్టే పనులకి నేనెప్పుడూ అడ్డు చెప్పను. దగ్గరే ఉండి తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకో రుద్ర. అలాగే పెద్దమ్మా. శకుంతల, నువ్వెదుర్రా.